హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈరోజు 29 డిసెంబర్ అండి. అక్కడ అలంకరణలు జరుగుతున్నాయి టెంపుల్లో. ఎందుకంటే రేపు వైకుంఠ ఏకాదశి కదండి, అందుకోసమని ఒకసారి మీకు టెంపుల్ చూపిద్దామని నేనైతే టెంపుల్కి వెళ్ళాను. మీరు కూడా చూసేయండి, చూసి తరించండి. మా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది. ఇక్కడైతే క్యూ లైన్లు రెడీ చేశారండి. ఈవినింగ్ నైట్ నుంచి ఇవైతే క్యూ లైన్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట. రేపు మార్నింగ్ దర్శనం కోసము మేమైతే ఇప్పుడే దర్శనం చేసుకుందామని వెళ్ళాము. రేపు కూడా వెళ్తాము, కానీ మీకు ఒకసారి టెంపుల్ చూపిద్దామని వచ్చానండి. అలాగే ఈ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పురాణం అయితే మీకు కొంచెం మా మాటల్లో తెలియచేస్తాను. ముందు వీడియో పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం చూస్తే అర్థం కాదు కదా, పూర్తిగా చూడండి, మీరు కూడా తెలుసుకోండి. అలాగే రేపు వచ్చి దర్శనం చేసుకోండి, ఉత్తర ద్వార దర్శనము. ఇక్కడైతే చూడండి అన్నీ రెడీ చేస్తున్నారు బయట. ఇప్పుడైతే లైట్గా చేశారు, కానీ ఇంకా చాలా వర్క్ అయితే జరుగుతుంది లోపల టెంపుల్లో. ఎంత బాగుందంటే ఈ సంవత్సరం చాలా బాగా చేశారండి. అన్ని ఫ్లవర్ డెకరేషన్సే అన్నమాట. చూస్తుంటే మనసు అయితే ఆహ్లాదంగా ఉండిందండి టెంపుల్లో. ఇక్కడైతే నేను మా అక్క ఫొటోస్ తీసుకున్నామండి. ఎందుకంటే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఫొటోస్ బాగా వస్తాయని ఒక 2-3 ఫోటోలు తీసుకున్నాము. లోపలైతే భక్తులు కూడా చాలామంది వచ్చారండి చూడ్డానికి. ఈ సంవత్సరం చాలా బాగా చేస్తున్నారని కొంతమంది చెప్పారు, అందుకోసమే అదే పనిగా వెళ్ళి చూసొస్తున్నారనమాట. ఇంకా లోపలికి వెళ్తే టెంపుల్లో చాలా బాగా చేస్తుంటారు, కాకపోతే ఫోన్లు అలో చేయరు కదండి మనకి గర్భగుడిలోకి. అందుకోసమని అక్కడికైతే ఫోన్ తీసుకెళ్ళలేదు, వీడియో కూడా తీయలేదు. గుడి చుట్టూ మాత్రం వీడియో తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఎంత బాగా చేశారు. ఇక్కడంతా వాళ్ళు డెకరేషన్ చేసేవాళ్ళు బెంగళూరు వాళ్ళంట, మన సైడ్ వాళ్ళు కూడా కాదు. ఇక్కడ ఏనుగు రెడీ చేస్తున్నారండి. గుడికి ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, అంటే లెఫ్ట్ రైట్ 2 ఏనుగులు రెడీ చేస్తున్నారు. గుడి చుట్టూ అయితే ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారనమాట. భలే బాగుంది కదండి ఏనుగు. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఇలా గుడి చుట్టూ ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తున్నారనమాట. నేనైతే ఫస్ట్ టైం అండి ముందు రోజు వెళ్ళి చూడడము. మామూలుగా అయితే ఆ రోజే వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని వచ్చేదాన్ని, కానీ ఈరోజు ముందుగా వెళ్ళానమాట, మీకు కూడా చూపించాలి అనేసి. భక్తులందరూ రండి మా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి, మా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇప్పుడు కూడా చాలా క్యూ లైన్ ఉందండి. దర్శనానికైతే వదలలేదు, కానీ టైం ఇంకా ఉండింది. మేమైతే అంతలోపు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాము. ఇంకా సగం సగమే ఉన్నాయి డెకరేషన్ చేసేటివి టెంపుల్లో, కానీ పూర్తిగా అయిన తర్వాత చూస్తే మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి టెంపుల్. రేపు చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవనుకుంటా, అంత బాగుంటుంది. నేనైతే కంపల్సరీగా వెళ్తానండి. మీరు కూడా రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి నరసింహస్వామి టెంపుల్కి. అయితే చూడాల్సిన ప్లేస్ అండి. మన దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చి చూడలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రండి. ఇక్కడైతే గుడి బ్యాక్ సైడ్ అండి. రేపు వైకుంఠ ఏకాదశి రోజు నిజంగా వైకుంఠంలో ఉన్నంత ఆనందంగా ఉంటుందేమోనండి రేపు వచ్చి చూస్తే. ఇది వచ్చి ఉత్తర ద్వార డెకరేషన్ అండి. ఇక్కడే మనకి స్వామివారిని పెడతారు రేపు.
ఉత్తర వాకిలి ఓపెన్ చేస్తారనమాట. ఇది ఉత్తర ద్వార డెకరేషన్ అండి. ఇప్పుడైతే మా వారు కాదిరి క్షేత్రం గురించి కొంచెం ఆయన మాటల్లో చెప్తారు, మీరు కూడా తెలుసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు మన అనిత యూట్యూబ్ ఛానల్ని కూడా చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గరికి అయితే వెళ్ళాము. నేను, మా భార్య, మా వదిన గారు కూడా. ఈ యొక్క స్థల పురాణం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందండి. ఎందుకంటే నవనారసింహ క్షేత్రాల్లో కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రము కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. కాబట్టి ఈ స్థల పురాణం గురించి కూడా మీకు కొద్దిగా నాకు తెలిసినంత వరకు నా మాటల ద్వారా తెలియజేస్తానండి. మీరు పూర్వం ఆంధ్రప్రదేశ్లో జగత్ ప్రసిద్ధిగాంచినటువంటి మన నవనారసింహ క్షేత్రములలో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటండి. శ్రీ స్వామివారు అత్యార్ స్వరూపమున ఇక్కడ వేయించేసి భక్తుల పాలిట కామధేనువై కొంగు బంగారమే వెలిసి ఉన్నారండి. ఈ దేవస్థానంలో అర్జునుడు పూర్వము తపస్సు చేసి ఇక్కడ మద్దిలేరు వాగున గట్టున వెలిసి ఉన్నారండి. శిలాశాసనం ప్రకారం విజయనగర సామ్రాజ్యం నుండి అభివృద్ధి చెంది అప్పటి బుక్కరాయల వారు 1274వ సంవత్సరంలో శ్రీ స్వామివారి గర్భాలయం నిర్మించారని శాసనముల ద్వారా కూడా ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారండి. మరి ఈ విధంగా శ్రీ స్వామివారు త్రేతాయుగంలోనే వెలసి ఉన్నారని స్థల పురాణం ద్వారా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అనాదిగా ఈ దేవాలయమునందు శ్రీ స్వామివారి నిత్య కైంకర్యములు శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారం, అలాగే ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయండి. మరి అదేవిధంగా ఇక్కడ స్వామివారి అభిషేకం చేసేటప్పుడు కానీ, అదేవిధంగా నిరంతరం వారి యొక్క చెమట రూపంలో, అంటే వారి యొక్క స్వేద బిందువులు కూడా ఇక్కడ అభిషేకంలో స్వామివారి నుంచి కనపడతాయండి. నిజంగా ఆ స్వామివారికి సేవ చేసేటువంటి ఆ అర్చకులు అయితే పుణ్యాత్ములండి. మరి వారి యొక్క స్వేద బిందువులు చూడడం అంటే మనం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అదేవిధంగా మన నవనారసింహ క్షేత్రంలో ఇక్కడ ప్రహ్లాద సమేతం గల క్షేత్రంగా కూడా కదిరి పట్టణంలో మాత్రమే కలండి. మన ఇండియాలో కానీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ప్రహ్లాద సమేతుడై ఇక్కడ ఆయన కొంగు బంగారమై వెలిసి మరి భక్తులందరికీ కూడా ఆయన దర్శనం ఇవ్వడం చాలా చాలా సంతోషదాయకం అండి. అలాగే ఈ కదిరి పట్టణానికి కూడా కదిరి పేరు అనేది ఎలా వచ్చిందంటే, ఖ అనగా విష్ణుపాదం అని, కాద్రి అనగా పర్వతం అని కూడా అర్థం వచ్చేలాగా ఈ ప్రాంతంలో స్వామివారి పాదం మోపినందున కాద్రి అని, మన గ్రామీణ ప్రాంత భాషా ప్రకారం కదిరి అని ఇప్పటికీ పిలువబడుతున్నదండి. కాబట్టి ఈ క్షేత్రమున స్వామివారు చండ్రవృక్షమున వెలిసి ఉన్నాడని కాద్రి క్షేత్రం అని కూడా వాడుక భాషలో మనము కదిరి క్షేత్రం కానీ పిలువబడుచున్నారండి. కావున మీరందరూ కూడా రేపటి రోజున మహా పుణ్యప్రదమైనటువంటి మరి ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున మీరందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, మరి కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అశేషమైనటువంటి భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. కాబట్టి రేపటి రోజున డిసెంబర్ 30వ తారీఖున మంగళవారం రోజున మరి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులు కావాలని, స్వామివారిని అందరూ కూడా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నామండి. ఇట్లు మీ సంపంగి అనిత గోవర్ధన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇంతసేపు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఎవరైనా గోపూజ చేసుకోవాలనుకుంటే తప్పకుండా టెంపుల్కి వచ్చి మీరు గోశాల చూడొచ్చు కూడా. అలాగే ఇక్కడ ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను కదండి, నాగలు ఉంది అనేసి. అక్కడ నాగల ప్రదక్షిణ, నాగల పూజ కూడా చేసుకోవచ్చు. ఈరోజైతే డెకరేషన్లు అసలు చాలా బాగున్నాయండి. ఎంత బాగుంది, ఇంకా దేవుడి లోపల ఎంత బాగుంటుందో చెప్పలేము మన మాటల్లో అయితే. రేపు చూడాలి ఎలా ఉంటుందో.
గుడి చుట్టూ అయితే చూసుకొని ఇక మేము ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాము. కానీ మధ్యలో తెలిసిన వాళ్ళు కూడా చాలామంది కనిపించారు. ఎందుకంటే మాది కదిరి కాబట్టి కదిరిలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అందుకు అందరినీ పలకరించి కాసేపు టెంపుల్లో కూర్చొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని వచ్చాము. ఇక్కడైతే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి. నాకు కూడా తెలీదు. నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను. మా అక్క చెప్పారనమాట. మనం టెంపుల్లోంచి బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది. అక్కడ రాతికి 2 హోల్స్ ఉంటాయండి. లెఫ్ట్ హ్యాండ్తో ఒక హోల్ మూసేసి ఒక చెవి అక్కడ ఇంకొక హోల్ ఉంటుంది కదా, అక్కడ పెట్టామంటే ఓంకార శబ్దం వినిపిస్తుందండి. నాకు కూడా ఫస్ట్ టైం తెలియడము, ముందు తెలియదు. మా అక్క ఈరోజు వివరించారు దాని గురించి. అలాగే ఇక్కడ స్తంభంకి వెనక ఆనుకున్నాను కదా ఇంతసేపు, అలా ఎందుకంటే అక్కడ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని దేవుడికి మనం బయటకు వెళ్తుంటే ఆయనకి కౌంట్ అవుతారంట భక్తులందరూ, ఇంతమంది నా గుడికి వచ్చారు అని. అక్కడ ఖచ్చితంగా మనం కౌంట్ అవ్వాలంటే అక్కడ ఉన్న స్తంభానికి ఆనుకొని మనము దండం పెట్టాలంట. అది కూడా నాకు ఈరోజే తెలిసింది, ఇంతకుముందు తెలియదు. ఈ 2 విషయాలు అయితే నాకు ఈరోజు తెలిసాయండి. మీరు కూడా తెలుసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అక్కడ హోల్లో చెవి పెట్టి వినండి, ఓంకార శబ్దం వినిపిస్తుంది. నేను కూడా విన్నాను. అలాగే మీకు ఇక్కడ క్షేత్రం గురించి బయట రాసుంటారు, మీరు కూడా చదవచ్చు. నేను కూడా అక్కడ చదివి తెలుసుకొని టెంపుల్కి గురించి వీడియో పెట్టాను, మీరందరూ చూడాలనేసి. ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కాదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే ఖచ్చితంగా రండి. కదిరి కుంకుమ కూడా చాలా స్పెషల్ కదండి, ఇక్కడ ఫేమస్. కదిరి కుంకుమ కూడా మీరు కూడా తీసుకెళ్ళండి. మా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ఈ ఛానల్లో మేము ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఎందుకంటే ఎవరికైనా తెలియనివి కొన్ని ఉంటాయి, తెలిసినవి కొన్ని ఉంటాయి. మాకు తెలిసినంతలో మేము ఈ వీడియో చేశాము. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ తేరండి, ఇదైతే ఉత్సవాలప్పుడు తెరుస్తారు. ఆ వీడియో కూడా ఉత్సవాలప్పుడు మేము కంపల్సరీ పెడతాను, చూసి తరించండి. థ్యాంక్ యూ సో మచ్.